సంస్మరణాంతం తాం సర్వతో జయమంగళం తేషామిందియోదశ్యామదేవస్తో జనార్దనః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆచమ్య పూర్వోక్తేవంగన విశేషవిష్టాయాం శుభతిదోశ్రీమాన్ శ్రీమదः గోత్రోద్భవస్య ఏలుకోల గోత్రోద్భవస్య ప్రతాప్ రెడ్డి నామధేయస్య సావిత్రి నామధేయస్య అంతేనా మమ్మ అనుకోండి సహ కుటుంబానాం సహ బాంధవానాం కేమస్థైర్యధైర్య విజయాభాయు ఆరోగ్యేశ్వర్యాభివృద్ధిం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణాకటాక్ష వీక్షణాఫలితం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అర్చనాంచ కరిష్యే. ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శంభయ నమః పినాకినే నమః శశిశేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః మీలోహితాయ నమః కట్వాంగినే నమః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము కార్తీక మాసము శుక్లపక్షము 4/11/2025 సంవత్సరమున ఏర్కోళ్ల గోత్రోభవస్యులు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ హైదరాబాద్ వాస్తవ్యులు ప్రతాప్ రెడ్డి ధర్మపత్ని సావిత్రి గార్ల 52వ పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి 52వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క 52వ పెళ్లి రోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇక్కడ టెంపుల్ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శించినాము. ఇక్కడ చూస్తే చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా బాగుంది. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ చేసే చూపి కట్టారు. అది కాకుండా గణపతి తర్వాత మా పూర్ణలింగేశ్వర స్వామి మరియు మాణిక్యమ్మ కూడా టెంపుల్స్ గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ నందీశ్వరి కూడా ముందర నందీశ్వరి కూడా బాగా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా బాగుంది. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ అందరూ కూడా వచ్చి మీరు కూడా అందరూ కూడా చూసి తరించాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.